స్వాతంత్రం ఎలా వచ్చింది, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎలా ఉండాలి, మరి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అది ఏ వ్యవస్థ అయి ఉండాలి అనేటువంటి విషయాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం, ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు ఏర్పడ్డాయని మనం నేర్చుకున్నాం. ఈరోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మరి భారతదేశానికి అసలు ఎన్నికలు ఎందుకు, ఎన్నికలు అనేవి అసలు ఎందుకు? మరి సాధారణంగా ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజ్యంలో రాజులు పరిపాలించినప్పుడు చాలా కొద్దిమంది జనాభా ఉండి ఆ కొద్దిమంది జనాభాని సమావేశపరిచి వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ సమస్యలేంటి, వాటన్నిటిని ఆ సమావేశంలో చర్చించుకొని ఆ సమస్యలకు ఆ అవసరాలకు తగిన పరిష్కార మార్గాలను అప్పుడే నిర్ణయించుకునేవారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, బాగానే ఉంది. మరి చిన్న చిన్న దేశాలకు చిన్న చిన్న ప్రాంతాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఎన్నిక లేకపోయినా ఆ దేశ ప్రజలందరూ కూడా ఒక దగ్గర సమావేశమై వాళ్ళ యొక్క సమస్యలు లేదా అవసరాలు వాళ్ళు ఏవైతే కోరుకుంటారో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న దేశాలు చూడండి, జనాభా చాలా తక్కువగా ఉంటుంది, ఆ కొద్ది మందికి అవసరాలు తీర్చడం చాలా ఈజీగా ఉంటుంది, అలా ఉండేది. కానీ మనలాంటి అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లో ఇలాంటి పరిష్కారం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశం అంటే ఇప్పుడు దాదాపుగా 125 కోట్ల జనాభాను కలిగి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 230 కోట్లతోటి చైనా మొదటి స్థానంలో ఉంది. మరి దాదాపుగా మన ఊరి గ్రామాన్ని 2000 మందిని ఒక చోట కూర్చోబెట్టి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక సమస్యను చర్చించమంటే ఒకరు ఇలా అంటే ఇంకొకరు ఇలా అంటారు. ఇలా వాగ్వాదాలు ఎక్కువగా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఒక ఎన్నిక మాత్రమే. ఆ ఎన్నికైనటువంటి మన తరపున ప్రతినిధులుగా ఎన్నిక కాబట్టేటువంటి నాయకులు మన యొక్క సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఆ పరిష్కారానికి వచ్చి ఎన్నిక విధానాన్ని ప్రతి దేశం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడం కోసం ఈ ఎన్నిక విధానాన్ని చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అసలు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మరి దేశ ప్రజలందరూ దాదాపు 125 కోట్లు అంటున్నాం. మరి ఓటు వేసేటువంటి వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వయోజనులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందా? వయోజనులని ఎవరిని పిలుస్తాం? 18 సంవత్సరాలు నిండిన వారిని. 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళని వయోజనులు అంటాం. వాళ్ళు ఓటు హక్కు కోసం అప్లై చేసుకుంటే ఎన్నికల సంఘానికి మనకి ఓటు హక్కును ప్రసాదించడం జరుగుతుంది. అలా చాలా తక్కువ మంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వ్యవస్థ ఓటర్ల జాబితాను తయారు చేస్తుంది, అదొకటి. ఈ ఎన్నికల వ్యవస్థలో ఫస్ట్ రాజకీయ పార్టీలు పోటీ చేసేది ఎవరు? పార్టీలే కదా. ఆ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే ఎన్నికల నియమావళిని ప్రకటిస్తుంది. ఎన్నికల నియమావళిని ప్రకటించడం జరుగుతుంది. ఏ పార్టీ అయినా అందులో పార్టీ అభ్యర్థులందరూ కూడా ఆ ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి, వాటిని పాటించాలి. అలా పాటిస్తుంది. ఆ పాటించిన తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ఆ ప్రకటించినటువంటి ఫలితాలు ఎక్కడికి పోతాయి? ఇటు ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? కేంద్రంలో ఎన్నికలు నిర్వహించినటువంటి అధికారులు ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారి, ఆయనకి ఫలితాలను పంపించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారి ఉంటాడు, ప్రధాన ఎన్నికల అధికారి, ఆయనకి ఈ ఫలితాలను పంపించడం జరుగుతుంది. అలా పంపించిన అధికారికి వచ్చినటువంటి ఆ ఫలితాల ప్రకారం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలా ఎన్నికల వ్యవస్థ
భారతదేశ ఎన్నికల వ్యవస్థ అలా పనిచేస్తుందని మనం. ఇందులో అసలు ఎన్నికల సంఘం ఎక్కడుంది, ఎప్పుడు ఏర్పాటైంది? భారత ఎన్నికల సంఘం. భారత ఎన్నికల సంఘం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఆ క్రమంలోనే ఎన్నికల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగమే ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇటు కేంద్ర ప్రభుత్వమో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరిచినటువంటి సంస్థ కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ఎన్నికల సంఘాన్ని, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనేది 1950 జనవరి 25వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా దాదాపుగా ఇప్పుడు 2017 మనకి పరీక్షలో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇటీవలే ఒక సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి అది భారత ఎన్నికల సంఘం 1950 నుంచి ఎన్నికలు నిర్వహించుకుంటూ వస్తుంది. అయితే 2010 సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. 2010 సంవత్సరానికి ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా 2011 నుండి జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవాలి, ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అలా జనవరి 25 ఏ సంవత్సరంలోనే 2011 నుండి నేటి వరకు కూడా దాదాపు 6-7 సంవత్సరాలుగా ఓటర్ల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ 2018 జనవరి 25 కూడా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా భారత ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా తనకిచ్చిన రాజ్యాంగం తనకిచ్చినటువంటి అధికారం ద్వారా అటు కేంద్ర సంస్థలకు, కేంద్ర పార్లమెంటుకు, అన్ని రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. వాటికి మాత్రమే కాకుండా రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, గవర్నర్ ఎన్నికలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అది దాని బాధ్యత అన్నమాట. అందరికీ ఎన్నికలు నిర్వహించే బాధ్యత భారత ఎన్నికల సంఘం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తిని ప్రతిపాదించడం జరిగింది. అటానమస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది అంటే స్వతంత్ర సంస్థ. ఇది ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళ యొక్క ఆదేశాలకు ఇది లొంగి ఉండదు అనమాట. ఇది స్వతంత్రంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలతో పనిచేస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేయాల్సిన అవసరం లేదు. అదే ఈ ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి అనేది మనం కనుక గమనించినట్లయితే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, బ్రిటిష్ వారి కాలంలో స్వాతంత్రం రాకముందు ఆ రోజు కూడా ఎన్నికలు జరిగాయి. 1937లో వాళ్ళు అన్ని రాష్ట్ర శాసనసభలకి ఎన్నికలు నిర్వహించారని మనం అంత ముందు లెసన్లో నేర్చుకోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో కేవలం 14% మంది, దేశంలో ఉన్నటువంటి 14% మంది మాత్రమే ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. ఆ 14% మంది మాత్రమే ఓటు వేసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందనమాట. తర్వాత నేడు 2004 నాటికి మన దేశ ఓటర్ల సంఖ్య దాదాపు 67 కోట్లకు పెరిగింది. అప్పుడేమో 17 కోట్లు ఉంటే 67 కోట్లకు పెరగడం జరిగింది. మరి అలా ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని స్వయం ప్రతిపత్తి అని ఎందుకు అంటున్నాం అంటే, అటానమస్ ఆర్గనైజేషన్ సంస్థ అని ఎందుకు అంటున్నాం అంటే, దీనికి స్వయం ప్రతిపత్తి ఎలా వచ్చిందంటే, ఇటు కేంద్ర ప్రభుత్వంతో అటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం డైరెక్ట్గా దీనికి వస్తుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం నుంచి ఎలాగైతే అధికారాలు వచ్చాయో అలాగే ఈ సంస్థ కూడా వచ్చాయి. అలాగే న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటాం మనం భారతదేశంలో. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు అవి ఆమోదయోగ్యం కాదు, చెల్లవు అని తీర్పునిచ్చేటువంటి అధికారం మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నది. అవునా కదా? ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా చట్టం చేస్తే అది చట్ట విరుద్ధం అని తీర్పునిచ్చేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఒక న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉంటుంది. మరి న్యాయ వ్యవస్థకు పూర్తి స్వతంత్రత ఉంది కదా. అలాగే ఎన్నికల సంఘం, అది ఎన్నికలు నిర్వహించేటువంటి సమయంలో అది సుప్రీం పవర్. ఇక దీన్ని మించింది
వేరే ఏది ఉండదు అనమాట. అలాంటిది ఎలా అంటే చూడండి, ఇది ఎన్నికలు నిర్వహించేటువంటి సమయంలో దీనికి ఈ ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా అధికారులు అందులో పనిచేసేటువంటి సిబ్బంది అంటూ ఎవరు ఉండరు. మరి ఎన్నికల్లో ఎవరిని పనిచేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని లేదా అధికారులని, అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఉద్యోగులని అధికారులందరినీ, అంటే రాష్ట్ర సిబ్బందిని కేంద్ర సిబ్బందిని రాష్ట్రపతి అనుమతి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కోసం. దేశ అధ్యక్షుడైనటువంటి రాష్ట్రపతి అనుమతి తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర గవర్నర్ల అనుమతి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందిని కూడా ఎన్నికలు నిర్వహించే సమయంలో వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ సిబ్బందిని ఉపయోగించి ఎన్నికలను సజావుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తున్నారు. మన దేశంలో మీకు కూడా ఉదాహరణకి టీచర్లు అందరూ కూడా ఎన్నికల సమయంలో మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మేము వెళ్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళకి సంబంధం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘానికి నిర్వహించేటువంటి ఎన్నికల సంఘానికి అక్కడ రాష్ట్రపతితోటి రాష్ట్రాలలో గవర్నర్లతోటి సంప్రదించి మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది. నేను ఎన్నికల సమయంలో నేను డ్యూటీ చేస్తున్నటువంటి సమయంలో నాకు రాష్ట్ర ప్రభుత్వం నన్ను పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నా, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నేను పోవడానికి లేదు. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఎన్నికల సిబ్బంది విషయంలో తలదూర్చడానికి వీలేదు. అది పూర్తయిన తర్వాతనే ఏదైనా చేసుకోవాలి. ఒకసారి ఎన్నికల సంఘం వీళ్ళని వాడుతూ ఉపయోగిస్తుందంటే ఎవరు, అందుకే దీనికి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఎన్నికల సంఘాన్ని మనం చెప్పవచ్చు. మరి ఈ ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటాడు. ఎవడు ఎన్నికల సంఘానికి ఒక కమిషనర్ ఉంటాడు. ఒక కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరన్నా భారతదేశానికి అత్యున్నత సంస్థగా పిలువబడేటువంటి ఒక సంస్థ భారత ఎన్నికల సంఘం. ఈ సంఘానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా అధికారి అని పిలవడం జరుగుతుంది. ఇది 1950లో ఏర్పడినప్పుడు ఒక కమిషనర్ మాత్రమే ఉండేటువంటి వాడు, ఒక్క వ్యక్తి మాత్రమే దాన్ని పూర్తిగా అధికారాలను చెలాయించేటువంటి వాడు అనమాట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత 1986 తర్వాత 93లో త్రిసభ్య కమిటీ ఈయనతో పాటుగా ఇంకొక ఇద్దరు ఎన్నికల అధికారులని ఇవ్వడం జరిగింది. అందుకే ఇది ఏకసభ్య సంస్థగా ఉన్నటువంటిది త్రిసభ్య సంస్థగా మారిపోయింది. మరి ఎవరు నియమిస్తారు ఎన్నికల కమిషనర్గా అంటే మన భారతదేశంలో సివిల్ సర్వీసులు చేసినటువంటి వాళ్ళని, సివిల్ సర్వీసులో ఉద్యోగం అత్యున్నత పదవులు ఉన్నాయి కదా భారతదేశంలో, అత్యున్నత పదవులు అఖిల భారత సర్వీసులు అని చెప్పాం కదా. యూపీఎస్సీ ద్వారా నియామకం కాబట్టేటువంటి వాళ్ళని సివిల్ సర్వీసుల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సివిల్ సర్వీసుల్లో ఎవరు నియామకం అవుతారు? ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసుల్లో నియామకమైనటువంటి వ్యక్తుల్ని ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. అలా మన భారతదేశానికి మొట్టమొదట ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ అనేటువంటి వ్యక్తి పనిచేశాడు. ఆయన కొంతకాలం వీళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. వాళ్ళ పదవీ కాలం వాళ్ళు ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేరిన ఉద్యోగులు ఈ అధికారంలోకి వచ్చిన తేదీ నుండి 6 సంవత్సరాలైనా పనిచేయవచ్చు. ఒకవేళ ఆయనకు అప్పటికే 62-63 సంవత్సరాలు వచ్చాయనుకోండి, 65 సంవత్సరాలు పూర్తి కాగానే ఆయన రిటైర్ కావాలి. 6 సంవత్సరాల పదవి కాలంలో అన్నా కొనసాగుతాడు. ఒకవేళ ఆయన వయసు 60 సంవత్సరాలు కనుక ముందే అయింది అనుకోండి, ముందే రిటైర్ కావాల్సింది, రాజీనామా చేయాల్సింది, అంటే రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుంది, పదవి విరమణ చేయాల్సినటువంటి అవసరం. ఒకవేళ ఆయన 40-50 ఏళ్ళు అయినా అనుకో ఖచ్చితంగా 6 ఏళ్ళు పనిచేస్తాడు. ఆయన 62-63-60 ఏళ్ళు ఉన్నాడు అనుకో ఖచ్చితంగా 60 సంవత్సరాలు రాగానే రిటైర్ పదవి విరమణ పొందాల్సింది. ఆయన తర్వాత ఆయన స్థానంలో అయిపోయింది. ప్రస్తుత భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు అంటే ఖురేషి, ఎస్వై ఖురేషి. ఎవరు? ఖురేషి అనేటువంటి వ్యక్తి ప్రస్తుత భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇది
విధులు మరి చూడండి, ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్లస్ భారత ఎన్నికల సంఘం మరి ముఖ్యంగా ఈ సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది మనం చూసినట్టయితే సంఘం అన్న కమిషన్ అన్న ఒక్కటే. ఒకటి పాలనా సంబంధ విధులు, సలహా విధులు, సలహా సంబంధ విధులు, మూడోది అర్థ న్యాయ సంబంధ విధులు. పాలనా సంబంధ విధులు అంటే ఇక్కడ ఫస్ట్ ఎన్నికల సంఘం కమిషనర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేయాలి, దేశం మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దేశం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఏం చేయాలి, ఓటు హక్కును అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఓటు హక్కును ప్రసాదించడం జరుగుతుంది. అంటే ఈయన చేసే మొదటి పని ఏంటి, ఓటర్ల జాబితాను తయారు చేయడం. ఏంటి ఈయన చేసే మొదటి పని, ఓటర్ల జాబితాను తయారు చేయాలి. ఆ ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కొంచెం మ్యానిపులేటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాడి పేరు మీద వీడు వేరే వాడు లేనోడు ఉన్నోడు అట్లా చేస్తారు కదా. మరి ఇలా చేసినప్పుడు ఆ తప్పులన్నింటినీ కూడా సవరిస్తాడు. వెంటనే ఓటర్ల జాబితాను తయారు చేసి దాన్ని సవరించి తుది జాబితాను అలా సిద్ధంగా ఉంచుతాడు. అలాగే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. దేశం మొత్తాన్ని కూడా ఇన్ని నియోజకవర్గాలుగా విభజిస్తుంది. దేశం మొత్తాన్ని కూడా ఇన్ని నియోజకవర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఆ నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ ఓటర్ల లిస్టును తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. వెంటనే తర్వాత ఏం చేస్తుంది, పాలనా సంబంధ విధుల్లో ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఏమంటే ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగానే ఈ పార్టీ అభ్యర్థులంతా కూడా నామినేషన్ పేపర్స్ తీసుకెళ్ళి ఆ ఎన్నికల సంఘాధికారి ఎవరైతే ఉంటారో అక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారి ఆయన దగ్గర సమర్పిస్తారు. నామినేషన్లు స్వీకరిస్తాడు. నామినేషన్లు స్వీకరించిన తర్వాత ఉపసంహరించుకోవడానికి కొంత సమయం ఇస్తాడు. ఆ నామినేషన్లు ఎవరెవరైతే వేస్తారో వాళ్ళకి ఉపసంహరించుకోవడానికి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం ఎన్నికల తేదీలను ప్రకటిస్తాడు. ఎన్నికల తేదీలను ప్రకటించడం జరుగుతుంది. దానికంటే ముందే రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాజకీయ పార్టీలకి గుర్తులని కేటాయించడం జరుగుతుంది. ఆ రకంగా పాలనా సంబంధ విధులని, ఒకవేళ ఎవరైనా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళని శిక్షించడం కానివ్వండి, పర్యవేక్షణ చేయడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది అన్నమాట. అవి పాలనా సంబంధ విధులు. సలహా సంబంధ విధులు. సలహాలు ఎవరికి ఇస్తుంది ఎన్నికల సంఘము అంటే ఇటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఈ రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి పార్టీలు ఉంటాయి కదా, అదే రెండు పార్టీల మధ్య వచ్చేటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అనర్హతలకు సంబంధించి వీళ్ళు ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈయన అనర్హుడు అని రాష్ట్రపతికి కానీ రాష్ట్ర గవర్నర్లకు కానీ సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్ధ న్యాయ సంబంధ విధులు అంటున్నాం. సగం ఏంటి న్యాయ సంబంధ విధులు అంటే ఒక విషయం. ఇక్కడ అసలు దేశంలో అత్యంత న్యాయాధికారాలు కలిగినటువంటి సంస్థ సుప్రీంకోర్టు అని మనం చెప్పుకుంటాం. అదే కదా న్యాయ సలహాలు ఇచ్చేవి, ఏదేం చేసినా అదే చేస్తుంది. కానీ ఇక్కడ అర్ధ న్యాయ సంబంధ విధులు అని ఇక్కడ చెప్పుకోవడం కారణం ఏంటంటే వివిధ పార్టీల మధ్య వచ్చేటువంటి వివాదాలను ఎలక్షన్ కమిషన్ పరిష్కరిస్తుంది అన్నమాట. పాక్షికంగా ఇది న్యాయ వ్యవస్థగా అక్కడ పనిచేస్తుంది. అందుకే అర్ధ న్యాయ సంబంధ విధులు అని పిలవడం జరుగుతుంది. మరి ఇలా అసలు ఎన్నికల సంఘానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక ఎన్నికల కమిషనర్ ఉన్నాడు. ఆయన పేరు టిఎన్ శేషర్. ఎవరు?
1990 నుంచి 96 వరకు ఈయన ఎన్నికల కమిషనర్గా వ్యవహరించడం జరిగింది. ఈయన కాలంలో దేశంలో ఎన్నికలు ఎంత అవసరమో, ఎన్నికల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎంతగానో ప్రభావితమయ్యాయన్నమాట ఈయన చేసినటువంటి వాటిలో. ఈయన ఏం చేశాడు, ఎన్నికల తేదీకి 14 రోజుల ముందుగానే ప్రచారం కానివ్వండి మరియు నామినేషన్ల ఉపసంహరణ కానీ ముందుగానే చేసుకోవాలని ఒక సమయాన్ని కేటాయించడం జరిగింది. ఇది ఒక అంశం. మరొక అంశం ఏంటి, ఒకే అభ్యర్థి, ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి. ఉదాహరణకు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి ఇటు సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు, పక్కనే ఉన్నటువంటి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి లేదా కోదాడ ఏదైనా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. కానీ అతడికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలా, ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలా అనేది భారతీయ పౌరుడై ఉండాలి. ఫస్ట్ మనకి ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఒక పదవికి పోటీ చేయడానికి, లోక్సభకు లేదా రాజ్యసభకు లేదా రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి, రాష్ట్ర శాసనసభలో అయితే విధాన సభకైతేనేమో 20 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి అనేటువంటి మన నిబంధనలు ఉన్నాయి, అర్హతలు. అలాగే అంటే ఇక్కడ మెయిన్గా ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాలకు పోటీ చేయడానికి వీలేదు, కేవలం 2 మాత్రమే. గత ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు కదా, ఆయన తిరుపతి నుంచి ఇంకొక నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఆయన ఊరు ఏ ఊరు, మొగల్తూరా, మొగల్తూరు. ఆ నియోజకవర్గం నుంచి తిరుపతి నియోజకవర్గంలో గెలిచాడు. ఈ సొంత ఊరు నుంచి ఓడిపోయాడు. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అంటే ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి. అలాగే అప్పట్లో ఎన్టీఆర్ కూడా అలాగే పోటీ చేయడం జరిగింది. ఇలా ఏ అభ్యర్థి అయినా 2 నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేయాలి. ఇక మన రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని మాత్రం వీలేదు. అది ఈ టిఎన్ శేషన్ గారు ఒకటి. మరొకటి, ఎప్పుడైతే 48 గంటలలోపు ఎన్నికలు జరుగుతాయో 2 రోజుల ముందుగానే ప్రచారం ఆపేయాలి. ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ఆపేయాలి. ఆ 2 రోజులు కూడా, ఆ 2 రోజుల గ్యాప్లో మధ్యలో ఉన్నటువంటి 2 రోజులు కూడా మద్యం అమ్మకాలు కూడా నిలిపివేయాలి. ఎక్కడ కూడా సారా ఇవి ఉంటాయి కదా, అన్నీ ఆపివేయాలి. మరొక అంశం, ఒక పార్టీ అభ్యర్థి ఒక నేరం విషయంలో 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినట్లయితే అతడు తర్వాత 6 సంవత్సరాల పాటు అతడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అనర్హుడిగా ప్రకటించలేదు. ఇదే సందర్భం శ్రీమతి ఇందిరాగాంధీకి 1975 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆమె చాలా తెలివిగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆ ఎమర్జెన్సీని విధించి దాని నుంచి ఆ సమస్య నుంచి అధిగమించి మళ్ళీ వెంటనే ప్రధానమంత్రిగా నియమింపబడింది. షీఈస్ గ్రేట్ ఇన్ దోస్ డేస్. అలాంటి పరిస్థితి శ్రీమతి ఇందిరాగాంధీ. అంటే ఒక వ్యక్తి ఏదైనా కేసు విషయంలో, నేరం విషయంలో 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే తర్వాత 6 సంవత్సరాలు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఒక అభ్యర్థి ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి చనిపోయాడు అనుకోండి, పార్టీ అభ్యర్థి, ఆ ఎన్నికను వాయిదా వేయాలి కానీ దాన్ని అసలు రద్దు చేయరు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు రద్దు చేయడానికి వీలేదు. మళ్ళా ఎన్నిక నిర్వహించడానికి కొంత సమయానికి వాయిదా వేయాలని టిఎన్ శేషన్ గారు ఇలాంటి సిఫార్సులు ఎన్నికల సంఘం ద్వారా చేయడం జరిగింది. వాటిని నేడు అమలు తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కురేషి గారు కొనసాగిస్తున్నారు. మరొక అంశం, ఎన్నికలలో రాజకీయ పార్టీ. ఎన్నికలలో రాజకీయ పార్టీ, అసలు రాజకీయ పార్టీ ఎలా ఏర్పడుతుంది? కొంతమంది సభ్యులందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఒక ఎజెండా తోటి ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు ఒక పార్టీగా.
ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతుంది. అలా రిజిస్టర్ చేయించుకున్నటువంటి ఆ టీం మొత్తానికి ఒక పార్టీని, ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం జరుగుతుంది ఎన్నికల సంఘం. వాళ్ళు అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి గుర్తుల్లో ఆ అభ్యర్థులు చెప్పినటువంటి గుర్తుని ఆ రాజకీయ పార్టీకి కేటాయించడం జరుగుతుంది. ఎవరికి ఏ గుర్తు కావాలంటే ఆ గుర్తుని ప్రకటిస్తుంది అన్నమాట. అక్కడ ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి గుర్తుల్లోనే మనకి ప్రతిదీ నచ్చిందల్లా పెట్టుకోవడానికి వీల్లేదు. కొన్ని గుర్తులు ఉంటాయి, వాటిల్లో ఎంపిక చేస్తుంది. అలా రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనేది మనం గమనించగలుగుతాం. ఇది ప్రాంతీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే, ఒకే రాష్ట్రంలోనే పోటీ చేసి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ప్రాంతీయ పార్టీ అని సింపుల్గా చెప్పచ్చు. కానీ మనకి ఎన్నికల నియమావళి ప్రకారం ఎలా ఉంటుందంటే, ఏదైనా రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్లలో 3% ఓట్లు ఆ పార్టీకి, లేదా 3 అసెంబ్లీ స్థానాలను గెలిచినట్టయితే, అసెంబ్లీ సీట్లను గెలిచినట్టయితే దాన్ని ప్రాంతీయ పార్టీ, ఒకే రాష్ట్రం. అలా కాకుండా 4 రాష్ట్రాల్లో, మినిమం కనీసం 4 రాష్ట్రాల్లో ఒకే పార్టీ 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఆ 4 రాష్ట్రాల్లో కూడా 6% ఓట్లు, పోలైన ఓట్లలో 6% ఓట్లు దీనికి రావాలి పార్టీకి. లేదంటే లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామంటే లోక్సభకే కదా మనం పోటీ చేసేది. ఆ లోక్సభ స్థానాల్లో 4 నుంచి 11 సీట్లు ఎన్ని వచ్చి, 4 వచ్చినాయంటే 5 వచ్చినాయంటే 6 వచ్చినాయి 11 వరకు ఎన్ని సీట్లు గెలిచినా కానీ దాన్ని జాతీయ పార్టీగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అనేక రాష్ట్రాల్లో ఉంది, కాబట్టి దీన్ని జాతీయ పార్టీ అంటాం. టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇది ఒక్క రాష్ట్రంలో ఉంది, దీన్ని ప్రాంతీయ పార్టీ అంటాం. టీడీపీ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఇంకా కొన్ని రాష్ట్రాలు, 4 రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా జాతీయ పార్టీ అనవచ్చు రేపు. ఇంకా వేరే రాష్ట్రాల్లో వస్తాయి. ఇట్లా ఒక్కొక్క పార్టీ, జనతా పార్టీ, బీజేపీ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి దాన్ని జాతీయ పార్టీ అంటాం. ప్రాంతీయ పార్టీ అంటే ఆ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పార్టీ అన్న. ఇలా మరొకటి ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నిక జరిగే తేదీ వరకు ఈ ఎన్నికల నియమావళి అమలు ఉంటుంది. అంటే ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు అమల్లో ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ, పార్టీ అభ్యర్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎన్నికల నియమావళిని పాటించాలి. అలా పాటించకుండా అతిక్రమిస్తే దానిని ఎన్నికల అనుచిత ప్రవర్తనగా భావించి వాళ్ళపై క్రమశిక్షణ చర్య చేపట్టవచ్చు. అంటే ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, వేరే వాళ్ళని ప్రలోభ పెట్టడం, ఏయో చూపించి, ఇవన్నీ ఎన్నికల నియమావళికి విరుద్ధం అన్నమాట. ఇలాంటివన్నీ అనుచిత ప్రవర్తన, లంచం ఇవ్వడం, తీసుకోవడం, భయపెట్టడం, ఇలాంటి బెదిరించడం, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ రకరకాలు మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా ఇంటింటికి చీర పంచడం, చీర జాకెట్ అంటాం, పంచ అంటాం, రకరకాలుగా మనం ఇంకా ఈ సంథింగ్ అలా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అవి అనుచిత ప్రవర్తనగా భావించి వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం. ఓకే, చూడండి, అభ్యర్థుల ఎన్నికల నియమావళిలో కొన్ని ముఖ్యాంశాలు ఉంటాయి. అభ్యర్థులు ఏం చేయాలి ఎన్నికల నియమావళికి సంబంధించి? ఫస్ట్ మీరు చేయాల్సిందంటే పార్టీలు, అభ్యర్థులు జాతి, మతం, కులం పేరుతో ఎవరిని రెచ్చగొట్టడానికి వీలేదు. ఈ పార్టీ అభ్యర్థులు వేరే రాజకీయ పార్టీలను కానివ్వండి, పార్టీ అభ్యర్థులను కానివ్వండి విమర్శించేటప్పుడు
అది సమాజంతో సంబంధించిందై ఉండాలి, కానీ వాడి యొక్క వ్యక్తిగత జీవితాన్ని విమర్శించకూడదు. చూడండి, బాగా గుర్తుంచుకోండి, వ్యక్తిగత జీవితాన్ని ఎవరు కూడా విమర్శించడానికి వీల్లేదు ఎన్నికల ప్రచారానికి సంబంధించి. అలాగే కులం మతం పేరుతో కూడా వాళ్ళని ఓట్ల కోసం ప్రలోభ పెట్టరాదు. ఇంకో విషయం, మసీదులు కానీ, దేవాలయాలు కానీ, పాఠశాలలు కానీ, చర్చిలు కానీ, ఇలాంటి ప్రార్థనా సంస్థలు ఎక్కడున్నా కానీ అక్కడ ప్రచారం చేయరాదు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి 100 మీటర్ల అవతలనే ప్రచారం చేయాలి. ప్రచారం సమయం ఇచ్చిన తర్వాత ప్రచారం చేయడానికి వీల్లేదు. ఇతరులకి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా జీవించాలనుకుంటారు కదా, వాళ్ళ ఇంటి ముందు పీకెటింగ్లు నిర్మించడం, నిరసనలు తెలపడం, ప్రదర్శన చేయడం, రకరకాలుగా గొడవలు చేస్తుంటారు కదా, అవి చేయడానికి వీల్లేదు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా. ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అభ్యర్థులు పాటించాల్సినటువంటి ఎన్నికల నియమావళిలో ఉన్నది. ఇలా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరొకటి, ఎవరినో ఒకరినో క్వశ్చన్ అడుగుతుంది, సభలు సమావేశాలు ఊరేగింపు. ఇప్పుడు మనం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం అనుకుందాం. మన పార్టీ తరఫున ఒక సభను లేదా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఊరేగింపుగా వెళ్ళి ఆ సమావేశంలో సభ పెట్టుకుంటున్నాం. అయితే ముందుగా ఏం చేయాలి, మన పార్టీ ఎప్పుడైతే సభలు పెట్టాలని అనుకుందాం, వెంటనే ఎక్కడ పెడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గడ్డిపల్లికి సంబంధించి గడ్డిపల్లిలో పెడుతున్నామంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ముందుగా చెప్పాలి, మేము ఈ రోజున ఈ తేదీన ఈ సమయానికి మేము ఇక్కడ మా పార్టీ సభను నిర్వహిస్తున్నాము అని వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షణ చర్యలు చేపడతారు. ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే వాటిని కూడా కాకుండా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇలాంటి సమావేశాలు, సభలు లేదా ఊరేగింపులు చేస్తున్నప్పుడు ఏదైనా ప్లేస్లో ఆల్రెడీ ప్రభుత్వం నిషేధించడం జరుగుతుంది. ఆ సభలు సమావేశాలు నిషేధిత ఆజ్ఞలు అంటాం వాటిని. ఆ ప్రదేశంలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి నిబంధనల్ని మనం పాటించాలి. ఏ నిబంధనలు ఉంటే వాటిని మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదైనా సభ పెట్టుకున్నప్పుడు అక్కడ లౌడ్ స్పీకర్లు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుంటాం కదా అందరికి వినపడటం కోసం. అప్పుడు ముందస్తుగానే మనం అనుమతి తీసుకొని ఆ లౌడ్ స్పీకర్లు పెట్టాలి. అక్కడ ఈ పార్టీ వాడు లౌడ్ స్పీకర్లు పెట్టి మన దగ్గర మనని ప్రభావితం చేస్తున్నట్టు వేరే పార్టీ వాడు వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాడు డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వీలేదు. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అనంతరమనంగా ఏమీ చేయకపోవడం. ఇది మరొక అంశం. ఇక అధికార పార్టీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ అధికారంలో ఉంది కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, రేపు 2019లో ఎన్నికలు వస్తాయి. మరి పార్టీ అధికారం ఉన్నది కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వారు ఎలాంటి పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలేదు. ఎప్పుడైనా పార్టీ ప్రచారానికి వెళ్ళాలనుకుంటే అధికార పర్యటనలు వేరే రకంగా ఉండాలి, పార్టీ ప్రచార పర్యటనలు వేరే రకంగా ఉండాలి. రెండు ఒకటిగా ఉండడానికి వీలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కడికైనా వెళ్ళాలని, టీఆర్ఎస్ పార్టీగానే వెళ్ళాలని ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళడానికి వీల్లేదు చంద్రశేఖరరావు. అప్పుడు ముఖ్యమంత్రి హోదాలు వెళ్తే మన అధికార పర్యటన అయితే అధికార పర్యటనగా వచ్చినప్పుడు ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా వెళ్ళడానికి వీలేదు. ఇట్లా రెండు వేరువేరుగా ఉండాలి. ఎన్నికల సమయంలో ఇవి పాటించాలి ఏ అధికార పార్టీ అయినా సరే. ఇవే కాదు, ప్రభుత్వ వాహనాలని ఉపయోగించడానికి వీల్లేదు. సెక్యూరిటీ పరంగా అతను 3 వాహనాలను మాత్రమే వాడుకోవచ్చు. అంతకు మించినట్లయితే ఆ ఎన్నికల వ్యయంగా పరిగణింపబడుతుంది.
ఆ రోజు నుంచి ఆయన ఎక్కువగా వాడాడు అనుకోండి 3 కంటే ఎక్కువ, అది ఎన్నికలలో ఈయన ఎంత ఖర్చు చేశాడనేది ఆ లెక్క కిందికి వస్తుంది అన్నమాట. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం రకరకాల సంక్షేమ పథకాలను చేపడతాం. మరి ఎన్నికల సమయంలో మనం టీవీలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ వార్తాపత్రికల్లో కానీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వడానికి వీలేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి మేము ఇది చేశాం కాబట్టి మాకు ఓటు ఏంటి అని అడగడానికి వీల్లేదన్నమాట. ఒకవేళ అలాంటి ప్రకటనలే చేయాల్సి వస్తే ముందుగా ఎన్నికల సంఘానికి ఆ ప్రకటనలు చూపించి అనుమతి తీసుకొని ప్రచారం చేసుకోవాలి. ఇలాంటి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి వీలుపడకుండా ఎన్నికల సంఘం కొన్ని నియమాలను కూడా నిర్ణయించలేదు. మరొక అంశం వివిధ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ. చూడండి, ఎన్నికల సంఘం మనం ఏర్పాటు చేయడం జరిగిందన్నాం. ఈ ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలో 1950 జనవరి 25 ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాం. మన రాజ్యాంగం ఏర్పాటు అయినప్పుడు తర్వాత ప్రస్తుతాన్ని కనుక చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉన్నాయి, 445 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. ఈ ఎన్నికల సంఘాన్ని 15వ భాగంలో చేర్చడం జరిగింది. ఎన్నో భాగాల్లో చేర్చారు? 15వ భాగంలో చేర్చారు. ఆర్టికల్ 324 ప్రకారం 445 ఆర్టికల్స్ ఉన్నాయి అన్నాం కదా. 324వ ఆర్టికల్ ప్రకారం నిబంధన ప్రకారం అధినియమం ప్రకారం 15వ భాగంలో ఎన్నికల సంఘాన్ని దాని యొక్క విధులని దాని యొక్క నిర్మాణాన్ని చేర్చడం జరిగింది. అలా ఎన్నికల సంఘం పనిచేస్తుందని మనం తెలుసుకోవాలి. మరి మొదటి భాగంలో ఏముంటాయి అంటే ఈ భారతదేశం రాష్ట్రాల యూనియన్ అన్ని రాష్ట్రాల కలయిక అని అర్థం మొదటి భాగంలో. రెండో భాగంలో అయితే సిటిజన్స్ ఉంటారు, పౌరులు. మనమే కదా పౌరులు. ఎవరు అంటామంటే ఎవరంటాం? బాలలుగా ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా దేశ పౌరులుగా మనం భావించడం జరుగుతుంది. అలాంటి ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశం గురించి, ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క అంశం గురించి ఉంటుంది. అలాగే 324వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో ఎన్నికల సంఘాన్ని పొందుపరచడం జరిగింది. అలా ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల సంఘం 3 స్థాయిలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. కొన్ని స్థాయిలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దేశం మొత్తంగా కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారి కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల అధికారి. ఈయన రాజ్యాంగబద్ధంగా ఈయన ఎన్నికల సంఘానికి అధిపతిగా కూడా మనం చెప్పుకున్నాం. అలాగే అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర శాసనసభలు ఉన్నాయి. ఈయన ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తాడు? లోక్సభకి, రాజ్యసభకి మరియు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, గవర్నర్లకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలలో కూడా రాష్ట్ర శాసనసభలకి ఈయన కొంతమందిని నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి అనుమతితోటి గవర్నర్లను సంప్రదించి ఎవరు? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తారు. రాష్ట్ర ప్రధాన ఎన్నిక, ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తారు. మొన్నటి వరకు బన్వర్లాల్ తెలుసు కదా, విన్నారా బన్వర్లాల్ పేరు? ఇప్పుడు మేబీ నాగిరెడ్డి అనుకుంటా. ఇప్పుడు అలా రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు కేంద్ర స్థాయిలో అయితే కేంద్ర ఎన్నికల అధికారి ఉంటాడు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఉంటాడు. అలాగే జిల్లా స్థాయిలో ఒక జిల్లాకు ముఖ్య ఎన్నికల అధికారి ఎవరంటే జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టరే జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి. ఓకే, ఆల్రెడీ పార్లమెంట్ ఏం చేస్తుంటే దేశం మొత్తాన్ని జనాభాను ప్రాతిపదికగా చేసుకొని ఇన్ని నియోజకవర్గాలకు విభజిస్తుంది. మన దేశం మొత్తాన్ని కూడా 545 నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది. 545 నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది. 545 లోక్సభ స్థానాలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆయా రాష్ట్రాలలో రాష్ట్రాల నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యేలకు, ఇవేమో ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే, అలా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇట్లా వివిధ
ఇట్లా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని ఏమని పిలుస్తాం? బాగా గుర్తుంచుకోండి, నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత. ఈయన చేసేటువంటి పని ఏంటంటే ఫస్ట్ ఓటర్ల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ ఓటర్ల జాబితాను సవరించడం ఇవన్నీ జరుగుతాయి. అదంతా అయిపోతుంది, అది ముందే అయిపోతుంది, ఎన్నికల సంఘం చేస్తుంది. ఈయన చేసేటువంటి పని అభ్యర్థులు నామినేషన్స్ వేస్తారు. ఇక్కడ నామ ప్రాతిపదికలో చేస్తారు కదా, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వాళ్ళు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థి లోకల్గా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా బలపరచాలి, ప్రపోజ్ చేయాలి. ఈ వ్యక్తిని నేను ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేస్తున్నాను, లేదా ఎంపీగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఆ ప్రపోజ్ చేసేటువంటి వ్యక్తి యొక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓటర్ లిస్టులో ఉండాలి. ఎవడైతే బలపరుస్తున్నాడో వాడి యొక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అలా బలపరిచినటువంటి వ్యక్తి ఆయన తరఫున ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేయడం జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరించుకోవడం, వాటి నామినేషన్ అన్నింటినీ పరిశీలించడం, చివరికి నామినేషన్లు మొత్తాన్ని ప్రకటిస్తాడు. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాడు. అభ్యర్థుల జాబితా ప్రకటించడం తర్వాత ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు అనేవి వస్తాయి. మరి ఎన్నికల ఫలితాలు ఎలా? ఇదివరకు ఏమో బ్యాలెట్ పత్రాల మీద మనం ఓటు వేసేవాళ్ళం. ఇప్పుడు ఈవీఎం అంటే మీరే చెప్పొచ్చు, ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. రైట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది రావడం జరిగింది. ఆ మిషన్ ద్వారా మనం పోయి ఆ బటన్ని నొక్కినట్లయితే ఫలానా వ్యక్తి ఓటు పడుతుంది. బ్యాలెట్ పత్రం ఎలా ఉంటుంది? ఫస్ట్ అభ్యర్థి పేరు ఉంటుంది, అతని యొక్క గుర్తు ఉంటుంది పక్కన. ఆ గుర్తు మీద స్వస్తిక్ అనేటువంటి సింబల్ తోటి మనం దాన్ని గుర్తు వేసి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇలా రిటర్నింగ్ అధికారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నికలు నిర్వహించేటప్పుడు సార్వజనీన ఓటు హక్కు అనేది ఒకటి. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇస్తున్నాం కదా, మనం ఇస్తున్నామా లేదా? అంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఓటు వేయవచ్చు, ఎలాంటి వివక్ష లేకుండా. జాతి, కులము, మతము, లింగము, ఇంకా ఏ ప్రాంతం ఏదైనా కావచ్చు, మహిళ అనేటువంటి ఏది లేకుండా ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉంటే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇలా మీ ఓటర్లందరినీ కలిపితే ఎలక్టోరేట్ అంటాం. మీ ఓటర్లందరి అంటే ఓటర్ల సముదాయాన్ని లేదా ఓటర్ల సమూహాన్ని మనం ఏమంటాం? ఎలక్టోరేట్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది. ఓటర్ల సముదాయమే లేదా ఓటర్ల సమూహమే ఎలక్టోరేట్ అని పిలుస్తాము. అయితే ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయనుకోండి, జనవరి 1వ తారీఖు నాటికే నీకు 18 సంవత్సరాలు నిండు. మేలో జరుగుతున్నాయనుకోండి, మేలోగా ఎన్నికలు నాకు ఫిబ్రవరిలో 18 సంవత్సరాలు నిండుతాయంటే కుదరదు. ఎన్నికల నియమావళి ప్రకారం జనవరి 1 నాటికే నీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఓటు హక్కుకి అప్లై చేసుకునేటువంటి అవకాశం అలా ఉంటుంది. తర్వాత పోలింగ్ రోజు ఏం దొరుకుతుంది? పోలింగ్ తేదీ లేదా రోజు. పోలింగ్ తేదీన ఏం జరుగుతుంది అంటే ఓటర్లకి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసుకునేటువంటి హక్కును కల్పించాలి. అంతే కదా, ఓటు వేసేవాడికి మళ్ళా గొడవలు అలాంటి భయాలు ఇలాంటి వాతావరణాలు ఉండకూడదు కదా. ఓకే, ఇక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల అధికారులు ఉంటారు కదా, అన్ని పార్టీల అభ్యర్థులు లేదా నాయకులు వీళ్ళకి సహకరించాలి. ఎన్నికల అధికారులు, ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారులు. అలాగే లోపల ఎన్నికల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చుంటారు. ఎన్నికల ఏజెంట్ అంటాం, ఆయన ఏమంటాం? ఎన్నికల ఏజెంట్ కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళకి ఒక ఎన్నికల ఏజెంట్కి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నాడు అనుకోండి, ఆయన తరఫున ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు. వచ్చేటువంటి ఓటరు ఆ పేరున్నవాడా వేరేవాడా గుర్తించడం కోసం ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి బయట అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్ దగ్గర ఆయన పార్టీ గుర్తు కానీ పేరు కానీ ఉండడానికి వీల్లేదు. కేవలం ఐడి కార్డు, ఫలానా వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది లేదా వార్డులో ఓటు హక్కు ఉంది, అతనికి
ఏజెంట్గా ఎన్నికల అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇలా 48 గంటల లోపే ప్రచారాన్ని మద్యాన్ని నిలిపివేయాలి. ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ తేదీన ఇలా జరుగుతుంది. మరి ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది మనం చూస్తే ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారిని రిటర్నింగ్ ఆఫీసర్ అన్నాం కదా. ఒక నియోజకవర్గం ఉదాహరణకి మన సూర్యాపేట నియోజకవర్గాన్ని చూసుకున్నాం. ఓకేనా? అక్కడక్కడ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఊళ్ళో పోలింగ్ స్టేషన్ ఉంటుందా లేదా, ఓటు వేసేటువంటి కేంద్రం ఉంటుందా లేదా. అలాగే మన గడ్డిపల్లి గ్రామాన్ని ఉదాహరణ తీసుకున్నాం. ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రం, పక్కన రూమ్లో ఒక పోలింగ్ కేంద్రం, ఇంకొక రూమ్లో ఇట్లా కొన్ని పోలింగ్ కేంద్రాలను పోలింగ్ స్టేషన్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ పోలింగ్ స్టేషన్లో ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్నిక నిర్వహించేటువంటి అధికారిని ఎవరు పిలుస్తాం? ప్రిసైడింగ్ ఆఫీసర్. ఎవరు పిలుస్తాం? చూడండి, ఇక్కడ ఒక నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేటువంటి వాడినేమో రిటర్నింగ్ ఆఫీసర్ అంటున్నాం. కానీ ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నిక నిర్వహించేటువంటి అధికారిని ఏమన్నా ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ప్రిసైడింగ్ అధికారి అని పిలవడం జరుగుతుంది. ఈయనకు ఎన్నికలలో ఈయనకు కూడా కొంత సహకారాన్ని అందించడానికి కొంతమంది పోలింగ్ ఆఫీసర్స్ను కూడా నియమించడం జరుగుతుంది. ఈయన కింద ఎంతమంది ఎవరు ఉంటారు? పోలింగ్ ఆఫీసర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు పోలింగ్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు. అలాగే వాళ్ళ కింద ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్ వచ్చి కూర్చుంటారు అక్కడే. ఇక ఎన్నిక స్టార్ట్ అవుతుంది. ఓటర్ల జాబితా పోలింగ్ ఆఫీసర్లు వీళ్ళ దగ్గర ఎన్నికల పోలింగ్ ఆఫీసర్ల దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది. ఎన్నికలకు ఎలో చేస్తున్నారు, క్యూలో వస్తారు వాళ్ళు ఓటర్లు. వచ్చినటువంటి వ్యక్తికి ఫస్ట్గా ఓటర్ లిస్టులో ఆయన పేరు ఉందో గట్టిగా చదివి వినిపిస్తారు. ఆ పేరు చదవగానే పలానా వ్యక్తి అనగానే ఆయనకు ఒక ఇండెలిబుల్ ఇంక్తో కూడినటువంటి ఒక సిరా ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్కను పెట్టడం జరుగుతుంది అనమాట. చెరిగిపోదని చెడిపితే ఆ తర్వాత అతడు ఓటు వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ గమనిస్తాడు ఇతడు ఆయన కాదా అని. అలా గమనించి ఓకే అన్న తర్వాత అతనికి ఒక బ్యాలెట్ పేపర్ ఇవ్వటం కానీ, బ్యాలెట్ పేపర్ ఇస్తే ఆ బ్యాలెట్ పేపర్లో ఒక పక్క అభ్యర్థి పేరు, పక్కన గుర్తు, ఆయన పార్టీ గుర్తు ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్నికల సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి వాళ్ళని పార్టీ తరఫున పోటీ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీని ఈ పార్టీ. కొంతమంది స్వతంత్రంగా పోటీ చేస్తారు. వీళ్ళనేమో పార్టీ అభ్యర్థులు అంటాం, వాళ్ళనేమో స్వతంత్ర అభ్యర్థులు అంటాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. పార్టీ క్యాండిడేట్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. పార్టీ లేకపోయినా మనం పోటీ చేయొచ్చు. ఎందుకంటే భారతీయ పౌరుడై ఉండాలి, శాసనసభకు అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసుకుంటకూడదు. ఈ అర్హతలు మనకు ఉంటాయి కదా, కాబట్టి మనం పోటీ చేయవచ్చు. మనకు పార్టీ అవసరం లేదు. ఇండిపెండెంట్గానే మనం పోటీ చేయడం జరుగుతుంది. అక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన కావాల్సినట్టుగా గుర్తులు కూడా ముందే కేటాయిస్తారు. అలా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్లో మొత్తం ఎన్నిక పూర్తి అయింది. అన్ని బ్యాలెట్ పత్రం అందిస్తారు, లేకపోతే ఓటింగ్ మిషన్ అని ఉంటుంది. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అయితే ఇటుపక్క అభ్యర్థి పేరు, పక్కన ఆయన గుర్తుతో పాటు ఉంటుంది, పక్కన ఒక బటన్ ఉంటుంది. అలా ఎంతమంది ఉంటే అంతమంది అభ్యర్థుల పేర్లు, వాళ్ళ గుర్తు, బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఆ వ్యక్తికి ఆ ఓటు పడుతుంది అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో కోర్టు కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ తీర్పులు అంటే, నేను ఓటు వేస్తున్నా ఎలక్ట్రానిక్ మిషన్ బ్యాలెట్ పత్రం ఇచ్చినప్పుడు నేను కరెక్ట్గా నా అభ్యర్థిగా ఓటు వేసి మళ్ళీ బ్యాలెట్ బాక్స్లో వేసినా వెళ్ళిపోయినా బాగానే ఉంది. అప్పుడు బాగానే నమ్మకం కుదిరింది. ఇప్పుడేమవుతుంది, ఈ బటన్ నొక్కితే ఇంకొకటి పడుతుంది ఓటు అంటున్నారు చాలామంది. ఎవరికి నొక్కినా కానీ ఫలానా వ్యక్తికే పడేటట్టు మిషన్లు తయారు చేశారని కొన్ని అపోహలు, రూమర్స్ వచ్చాయి. అందుకే సుబ్రహ్మణ్య స్వామి అనే తమిళనాడుకు చెందినటువంటి ఒక లాయరు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఆ కేసు ప్రకారం ఏంటి అంటే, వెరిఫైడ్ ఓటర్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే నేను ఆ బటన్ నొక్కగానే ఈవీఎంలో ఏ పార్టీకి ఏ వ్యక్తికి ఓటు వేసానో ఆ గుర్తుతో పాటు ఆ గుర్తు ఉన్నటువంటి వ్యక్తి పేరుతో పాటు ఒక పేపర్ ప్రింట్అవుట్ వస్తుంది.
నేను పలానా కరెక్ట్గా చేసిన అనే నమ్మకం ఉంది, వెళ్ళిపోతుంది అనమాట ఆయన. ఇది 2013లో కేసు వేశాడు. దాని ప్రకారం ఈ వివిపిటి పిఐటి అనేటువంటి పేపర్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మొట్టమొదట ఢిల్లీలో, మిజోరాంలో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, తర్వాత మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు 2013లో. ఎన్నికలు అనేవి ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కదా, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈవీఎంలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక కేసు మరొకటి పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేస్. బాగా గుర్తుంచుకోండి, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేస్ మన బుక్లో చదువుకున్న తర్వాత 2013లో ఇది కూడా. దీని ప్రకారం ఏంటంటే ఒక 20 మంది అభ్యర్థులు పోటీ చేశారు ఎన్నికలో. ఏ అభ్యర్థి కూడా నాకు నచ్చలే, అతనికి ఓటు వేయడానికి నాకు ఇష్టం లేదు, ప్రతికూల ఓటు వేయాలి, వీళ్ళందరికీ కాకుండా నేను ఓటు వేయాలి, ఎట్లా నా ఓటు ఒట్టిగా పోకూడదు కదా అని ఎన్నికల కమిషన్ ఈ కేసు అదే సుప్రీంకోర్టు వేస్తే సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుందంటే ఒక అదనపు ఆప్షన్ని పెట్టాలి, అదే నోటా, NOTA. నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబో, ఎవరికి కాదు, ఎవరికి నేను ఓటు వేయట్లేదు అనేటువంటి దాని బటన్ మీద ఓటు వేస్తాడు. అదే కేసులో ఒక పోటీ చేసేటువంటి అభ్యర్థి అతని యొక్క నేర చరిత్ర, అతని భార్య పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, అతనికి సంబంధించిన విద్యార్హతలు, అన్ని వివాహం, అన్ని అంశాలు కూడినటువంటి ఒక సర్టిఫికేట్ ముందుగానే ఎలక్షన్ కమిషన్కి చేయాలి. అందులో ఏది తప్పైనా తర్వాత అతడు శిక్షార్హుడే. ఇదే కేసులో పీపుల్స్ యూనియన్ ఆఫ్ లిబర్టీస్ ఈ కేసులోనే ఇలాంటివి కూడా తీర్పులు కూడా రావడం జరిగింది. అయితే ఇలా ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు వచ్చారు, సిరా చేశారు, తర్వాత ఎన్ని అయిపోయినాయి కదా, తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం సీల్ చేయబడతాయి. బ్యాలెట్ బాక్సులు అయితే బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు అయితే ఈవీఎంలు సీల్ చేసి ఎక్కడ పంపిస్తారు, కౌంటింగ్ సెంటర్స్ పంపిస్తారు. ఎన్నికల కేంద్రాలకు, అదే లెక్కింపు కేంద్రాలకి, ఎన్నికల లెక్కింపు కేంద్రాలు ఎక్కడైతే పెడతారో అక్కడికి పంపించడం జరుగుతుంది. చాలా సెక్యూర్డ్గా మొత్తం పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఆ ఎన్నికలు జరిగేటువంటి సమయంలో మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. ఆ 2 days కూడా ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అలా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో ఓపెన్ చేసి కౌంట్ చేసి పలానా వ్యక్తి ఎక్కువ ఓట్లు ఎవరికైతే మెజారిటీ వస్తుందో ఆ వ్యక్తిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారని మనం నేర్చుకున్నటువంటిది. ఇలా మనకి తెలిసినటువంటి మరొక అంశం తిరస్కరించిన ఓటు అని చెప్పాను కదా, నోటా. ఈ ఓటు వేస్తాం, ఇంతకుముందు చెప్పినట్టుగా కేసులో 2013 కేసులో ఈ ఓటు వేస్తాం, కానీ మనకి నచ్చపోయినా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, ఏ అభ్యర్థి కూడా దీనికంటే తక్కువ వచ్చినప్పటికీ కూడా దీని తర్వాత స్థానంలో ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయో వాళ్ళని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇది నీకు ఇష్టం లేదు వాళ్ళకి వేయటం, అంతవరకే. అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం. మరి ఎన్నికలలో సంస్కరణల ఆవశ్యకత గురించి మాట్లాడాలంటే ఇంత విశాలమైనటువంటి సువిశాల భారతదేశం మంది, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా గల దేశాల్లో మంది రెండోది. ఇంకొక 10-15 సంవత్సరాల్లో చైనాను కూడా దాటేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి ఇంత జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక సవాలుగా మనం చెప్పుకోవాలి. మరి అలాంటి సవాల్ను చాలా సులువుగా ఎన్నికల సంఘం తన యొక్క నిర్వహణ